మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్లో పలు పేర్ల మార్పులపై కేబినెట్లో చర్చించనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్ల విలీనంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్లో పలు పేర్ల మార్పులపై కేబినెట్లో చర్చించనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్ల విలీనంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన అంశాలు. మరి కాసేపట్లో అసెంబ్లీలోని మొదటి అంతస్తులో హాల్ నెంబర్ 1 లో కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ ఎజెండాగా మొత్తం 45 అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇప్పటివరకే కేబినెట్లో ఏ అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది. సుదీర్ఘంగా కూడా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ 45 అంశాల్లో మాత్రం ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన మాత్రం అంశం పైన కూడా కీలకంగా కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏవైతే గ్రామాలు ఉన్నాయో 44 గ్రామాల్లో కూడా కొత్తగా ఆ కార్పొరేషన్లో విలీనం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. 44 గ్రామాల విలీనం, అదేవిధంగా 29 మున్సిపాలిటీలకు సంబంధించిన మాత్రం 2 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలపైన కూడా రాష్ట్ర కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా అడుగులు వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు దాదాపు 10 లక్షల వరకు కూడా అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. అందులో 6 లక్షల వరకు కూడా ఇప్పటివరకు స్క్రూటినీ చేసిన తర్వాత మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కొత్త రేషన్ కార్డులపైన కూడా ఇవాళ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ గతంలో ఉన్న రేషన్ కార్డులో మాత్రం కొన్నిటిని తొలగించాలని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం భావించింది. కాబట్టి కొత్త రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వడం, దాంతోపాటుగా గతంలో ఉన్న రేషన్ కార్డులు మాత్రం ఎన్ని తొలగించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఆ కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మాత్రం మొదటి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తామో, స్కిల్ యూనివర్సిటీ ద్వారా మాత్రం ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా స్కిల్ యూనివర్సిటీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మాత్రం వైద్య విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతోపాటు స్కిల్స్ డెవలప్మెంట్ పైన కూడా అవగాహన కల్పిస్తే మాత్రం వచ్చే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించినందుకు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే ఆ కేబినెట్ సబ్ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేబినెట్ ఆ సబ్ కమిటీ మాత్రం వివిధ జిల్లాల్లో మాత్రం అక్కడ ఆ రైతులకు సంబంధించిన రైతుల అభిప్రాయాలు ఏంటి, దాంతోపాటుగా రైతు సంఘాల అభిప్రాయాలు ఏంటి, రైతు భరోసా ఎన్ని ఎకరాల వారికి ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఒక అభిప్రాయాన్ని కూడా సేకరించింది. ఈ అభిప్రాయంలో మాత్రం రైతు సంఘాల నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రైతు సంఘాలు తెలిపాయి. రైతుల నుంచి మాత్రం 5 ఎకరాల వరకు ఇస్తే రాష్ట్రంలో దాదాపు 83% రైతులకు ఆ లబ్ధి చేకూరుతుందనే దానిపైన కూడా ఒక అభిప్రాయం ఇచ్చినట్టు సమాచారం. దీనిపైన కూడా రాష్ట్ర కేబినెట్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇవాళ కేబినెట్లో చర్చించిన తర్వాత మాత్రం విధి విధానాలకు సంబంధించినందుకు వ్యవసాయ శాఖ కూడా ఈ విధి విధానాలను కూడా విడుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా డిపార్ట్మెంట్లో పలు పేర్ల మార్పుల పేరు కూడా ఆ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి,
పేర్లలో మార్పులు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీనిపైన కూడా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా పంచాయతీరాజ్లో కూడా కొంత ఆ చట్ట సవరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి పంచాయతీరాజ్లో ఎలాంటి చట్ట సవరణ చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తాము, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. కాబట్టి పంచాయతీరాజ్ చట్టంలో మాత్రం ఏమైనా సవరణలు చేయబోతున్నారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం పైన కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సచివాలయం వేదిక కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకే ఎన్నికల అధికారులు కూడా ఒక పక్క కసరత్తు కూడా ప్రారంభించిన నేపథ్యంలో మాత్రం పంచాయతీరాజ్ చట్టంలో మాత్రం ఇలాంటి సవరణ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పచ్చదనం కార్యక్రమం కూడా నిర్వహించాలి. స్వచ్ఛదనం పచ్చదనం అనే నామకరణంతో కూడా ఒక కార్యక్రమం చేపట్టాలి. ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఏ కార్యక్రమాలు ఏ రోజు నిర్వహించబోతున్నారు అధికారులు, అదేవిధంగా ఇప్పటివరకే ఆ స్పెషల్ ఆఫీసర్స్ పాలన కూడా తెలంగాణలో గ్రామ పంచాయతీలో జరుగుతుంది. కాబట్టి ఎవరెవరు ఎక్కడ పాల్గొనబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అనే దానిపై కూడా ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా నల్గొండలో ఆ 2 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. 2 కొత్త గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఎల్ఆర్ఎస్ సంబంధించినంత వరకు పెండింగ్ లో దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి ఎల్ఆర్ఎస్ పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం కలగబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 45 అంశాల ఎజెండాగా మాత్రం క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.